బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలుగు రాష్ట్రాల్లో కమలం కొత్త భాషను ఎన్నుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాళ జరగనుంది. అయితే అధిష్టానం సూచించిన వ్యక్తే నామినేషన్ వేసే అవకాశం ఉంది. పోటీ నెలకొనడంతో ఆసక్తి గల నేతలు నామినేషన్ వేసే పరిస్థితి ఉంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ సాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తుది రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి అవకాశం దక్కే వీలుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదటి నుంచి 4-5 పేర్లు వినిపించిన పార్టీ వర్గాల్లో ఇరువురి పేర్లపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ విడుదల చేశారు. ఈ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను పాకా సత్యనారాయణ ఇవ్వనున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను పార్టీ కార్యాలయంలో స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అనంతరం జూలై 1న ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. కాగా ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎంపీ పురంధేశ్వరి కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల అబ్జర్వర్గా పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కమలం కొత్త భాష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ హరీష్, ఎవరెవరిని అనుకున్నారు ఏంటి? సోని, ఈ రోజు ఏపీ బీజేపీ నూతన రథసారథి నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. పదవి కోసం కీలకమైనటువంటి నాయకులు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో గతంతో పోల్చుకుంటే 2024 తర్వాత 2024 ముందు అనేటువంటి విషయంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏపీలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయటం, కూటమి పార్టీలు ప్రజెంట్ అధికారంలో ఉన్నాయి కాబట్టి, బీజేపీ కూడా అధికారంలో ఉంది కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో నడుస్తుంది కాబట్టి, ఈ మొత్తం ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింతగా ముందుకు నడిపించేటువంటి క్రమంలో భాగంగా కీలకమైనటువంటి నాయకత్వానికి బాధ్యతలు అప్పగించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం, పార్టీ రూల్స్ ప్రకారం నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, వాటి స్క్రూటినీ, ఆ తర్వాత నామినేషన్కు సంబంధించినటువంటి ఉపసంహరణ తర్వాత మిగిలినటువంటి నాయకత్వం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళలో అధిష్టానం ఎవరిని ఫైనలైజ్ చేస్తుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రోజు పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. నియామకానికి అవసరమైనటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో నమ్మకున్నటువంటి అర్హతలను ముందుకు అధిష్టానం ముందు పెడుతూ నాయకత్వం పూర్తి బయోడేటాతో నాయకులందరూ కూడా పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు నామినేషన్ దాఖలు చేయటం, నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా నామినేషన్ దాఖలు ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి నామినేషన్ స్క్రూటినీ ఒక 1 అవర్ టైం ఇచ్చారు. ఆ స్క్రూటినీ తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు కూడా గడువు ఉంటుంది. ఆ తర్వాత మిగిలినటువంటి నామినేషన్ల పరిశీలన మొత్తం కూడా పార్టీ నాయకత్వం చూస్తుంది కాబట్టి రేపు అంటే 1వ తేదీన పూర్తి స్థాయిలో నాయకత్వం అధ్యక్ష పదవికి సంబంధించినంత వరకు కూడా నాయకత్వ ప్రకటన, అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి నూతన రథసారథి ఎవరు ఉంటారు అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. మరి కాసేపట్లో నామినేషన్ల స్వీకరణతో బీజేపీ ఏపీ చీఫ్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. సోని, హరీష్, అధ్యక్ష పదవికి సంబంధించి పోటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమైనా సమాచారం ఉందా? మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కూడా పోటీకి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కీలకమైనటువంటి నాయకత్వం అంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఎంపీగా గెలుపొందడంతో
పూర్తిగా రాజమండ్రిని బేస్ చేసుకుని ఆమెకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానంలో కార్యకలాపాలు జరిగేటువంటి నిర్వహించుకునేటువంటి సిచ్యువేషన్ ఆమె బిజీగా ఉన్నారు. ఇప్పుడు నూతన అధ్యక్షులకి సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినటువంటి సోము వీర్రాజు పేరు కూడా వినిపిస్తోంది. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరుతో పాటు కీలకమైనటువంటి నాయకుల పేర్లు కూడా తెర మీదకి వస్తుంది. అయితే ఊహించని విధంగా అధ్యక్షుని స్థానానికి సంబంధించినటువంటి ఎంపిక ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజ్యసభ సంబంధించినటువంటి స్థానానికి పాకా వెంకట సత్యనారాయణ రాష్ట్ర పార్టీ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన్ని ఊహించని విధంగా పార్టీకి సంబంధించి రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ పదవికి సంబంధించినంత వరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి పార్టీని సంస్థాగతంగా నిర్మించడం, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే దిశగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా 25 జిల్లాలు 26 జిల్లాల్లో 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష నియామకం జరిగింది. 26వ జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక జరగలేదు. కాబట్టి 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా నిలబడినటువంటి నాయకుడికి సంబంధించి పార్టీకి పనిచేసినటువంటి విధి విధానాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి నాయకత్వం ఎటువైపు మొగ్గు చూపుతుంది, రాష్ట్ర నూతన అధ్యక్ష పదవిలో ఎవరు నియమితులు అవుతారనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సోని సరీష్, ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎవరనేది ఎప్పటి వరకు మనకు తెలియనుంది, ఏమైనా సమాచారం ఉందా? ఈ రోజు మొత్తం కూడా మరి కాసేపట్లో నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఎవరైతే ఆశావకులు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తమ నామినేషన్లు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం ముగిసిన తర్వాత నామినేషన్ కి సంబంధించినటువంటి స్క్రూటినీ కూడా కొంత సమయం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సాయంత్రం వరకు కూడా ఈ అంశానికి సంబంధించి నూతన అధ్యక్షులుగా నియామకానికి సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలనలో తీసుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా నామినేషన్ స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్ పత్రాల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణకి 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సమయం ఇచ్చారు. జూలై 1న నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాత్రికి పూర్తిగా నాయకత్వానికి సంబంధించి కేంద్ర నాయకత్వం ఇటువైపు మొగ్గు చూపుతుంది. అదేవిధంగా నూతన అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి భర్తీ ఎంతవరకు లైన్ క్లియర్ అవుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే నూతనంగా అధ్యక్ష నియామకానికి సంబంధించినటువంటి అంశాలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈసారి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంలో నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వచ్చినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో నాయకత్వం పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.